హాయ్ హలో వెల్కమ్ టు మోనికా క్రియేషన్స్. తంబేల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాల్టి వ్లాగ్ మనం ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. అది కూడా షుగర్ యూస్ చేయము, ఇక్కడ మనము బెల్లం కూడా యూస్ చేయము. హెల్తీగా మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ఇది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా ఉంటుంది. మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి ఇది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ అయ్యింది. నేను మెజర్మెంట్స్ అన్ని మీకు పైన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నేను వేరుశనగలు అనేది తీసుకున్నాను, 100 గ్రామ్స్ తీసుకున్నాను, హాఫ్ కప్ అనమాట. అలా ఫ్రై చేసేసుకొని మనము పక్కకి పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. నాకు ఇది చిన్న క్లిప్ అనేది మిస్ అయింది. ఇది కూడా సేమ్ 100 గ్రామ్స్ 3/4 కప్ అనేది తీసుకున్నాను. ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనము లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ సేమ్ మీకు డిస్క్రిప్షన్ మీద ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పంకిన్ సీడ్స్ అనేది తీసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను క్యాషూ నట్స్ అనేది తీసుకున్నాను. ఇవి కూడా మనము ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొడి పొడిగా ఉన్నది మనకి కింద మాడుతుంది. నెక్స్ట్ వాల్నట్స్ అనేది ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. మనం కట్ చేయడంలో పొడిగా ఉంటుంది కాబట్టి అది అనేది మాడుతుంది, కాబట్టి మనం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బాదం తీసుకున్నాను, సేమ్ అది కూడా అలానే ఇక్కడ ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వాటర్ మిలాన్ సీడ్స్ అనేది తీసుకున్నాను. పుచ్చకాయ గింజలు తీసుకొని ఇక్కడ ఫ్రై చేసుకున్నాను. ప్రతి ఒక్క సీడ్ మన హెల్త్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ నువ్వులు అనేది తీసుకున్నాను. మన మోకాల నొప్పులకు కానీ మనకి కానీ చాలా బాగా హీల్ అవుతుంది. స్టార్టింగ్లో నేను ఫ్లాక్స్ సీడ్స్ వేసాను, అవి కూడా మోకాల నొప్పులకి చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. పిస్తా తీసుకున్నానండి. పిస్తా కూడా మనకి మంచిగా నిద్రకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ అనేది తీసుకున్నాను, నల్ల ద్రాక్ష. ఇది కూడా మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ డేట్స్ అనేది మనకి కావాలి. సీడ్స్ ఉన్నవి అయితే సీడ్స్ తీసేసుకోవాలి. సీడ్స్ లేనివి అనుకోండి మనకి అవసరం లేదు, కట్ చేసేసుకొని తీసుకోవాలి. మెజర్మెంట్ స్కేల్ ప్రకారం మీకు చూపించాను. 877 గ్రామ్స్ అనేది ఇక్కడ మనం తీసుకున్నాము. ఇందులోకి మనము తేనె కూడా మనం యాడ్ చేసుకోవాలి. అది ఇక్కడ మనం వచ్చేసి 300 గ్రామ్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను డాబర్ హనీ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకుందాం. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ అనేది యూస్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకి చాలా మంచిది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. మనం అలా అంతా వేసేసుకొని హీట్ చేసుకోవాలి. ఈజీగా ఒక 5 మినిట్స్ అనేది మనం హీట్ చేసుకుందాము. అది ఉంటలుగా ఉంటుంది కాబట్టి నేను అలా గరిట తీసుకొని దానికి మనం పొడుస్తున్నాను అనమాట నేను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ తేనె అనేది యాడ్ చేసుకున్నానండి. మొత్తం మనకి గిన్నెకి అంటుకుపోయి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ స్పాచులా తీసుకొని మొత్తం నీట్గా వేసుకున్నాను. అలా మొత్తం మనము మిక్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ లడ్డులో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనకి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ అనేది మనకి వస్తుంది. పిల్లలు మామూలుగా తినమంటే తినరు కదండి ఈ లడ్డు, కాబట్టి మనం ఇలాంటి లడ్డు చేసి ఇచ్చామనుకోండి ఈజీగా తినేస్తారు. అదే నట్స్ తినమంటే తింటారా? తినరు కదా. కాబట్టి మనం ఇలా చేసామనుకోండి తినేస్తారు. చూడండి మనకి ఇక్కడ స్మూత్గా అనేది కొంచెం మనకి ప్రిపేర్ అయ్యింది ఫస్ట్ చూసిన దానికంటే. అలా అయిన తర్వాత మనం నట్స్ అన్నీ మనం వేసేసుకొని కలుపుకోవాలి. కాకపోతే ఇక్కడ మీరు చూడండి బుడ్డ విత్తనాలని మీరు పొట్టు అనేది తీయొద్దండి, అలానే వేసేసుకోండి. మనకి ఫైబర్ అనేది వస్తుంది మనకి పొట్టు ద్వారా. అంతా మనము మిక్స్ చేసుకోవాలి ఇక్కడ బాగా అన్నీ కలిసేటట్టు. అలా కలిసిన తర్వాత మనకి ఇక్కడ లడ్డు అనేది ఫామ్ అవుతుంది. మనం ఇదంతా సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి. నట్స్ అంతా ఈజీగా మనకి ఇది ఒక 20 మినిట్స్ అనేది పడుతుంది. హీట్లో ఉంటుందన్నమాట మనకి ఇది వచ్చేసి, ఎందుకంటే ప్రిపేర్ చేసాం కదా కాబట్టి హీట్గా ఉంటుంది. మనం వాటర్ అనేది డిప్ చేసేసుకొని హ్యాండ్కి లడ్డు అనేది ఇక్కడ మనం చేసేసుకోవచ్చు. ఒకవేళ మేము లడ్డు చేసుకోలేము అనుకుంటే మామూలుగా మనము ట్రైలోకి కొంచెము గ్రీస్ చేసేసుకొని గీ అనేది మనం అంతా ట్రే మీద పర్చేసుకొని మనము ఒక 15 మినిట్స్
ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేసి మనము కట్ చేసుకోవచ్చు. చూడండి లడ్లు అన్నీ ప్రిపేర్ చేసేసి మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయి చూడండి. ఇదండి ఇవాల్టి మన వీడియో. నెక్స్ట్ ఒక వీడియోతో కలుద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకున్నారు, లైక్ చేయకున్నారు, ప్లీజ్ గివ్ మీ సపోర్ట్ అండి. ఉంటానండి, బాయ్.